హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ మా జర్నీ అయితే కొంచెం ఈరోజు గార్డెన్లోకి అయితే వెళ్తున్నామండి. గార్డెన్లోకి ఎందుకు అంటే నిన్న నేను ఒక వీడియో మీకు షేర్ చేశాను కదండి. యూరోప్ నుంచి ఒక బాబు సైంటిస్టు మా పెద్దాళ్ళుడి ఫ్రెండ్ వచ్చాడు, తనతో ఇంటర్వ్యూ కూడా చేశాను, మీకు షేర్ చేశాను కూడా. ఆ వీడియో కూడా బాగానే చూస్తూ ఉన్నారు. అయితే తన్ని ఈరోజు మేము లంచ్కి మా ఇంటికి పిలిచామన్నమాట. అయితే లంచ్కి పిలిచాము. ఎప్పుడు చేసిన కూరలు అలా కాకుండా చక్కగా చింత చిగురు మనకి దొరుకుతుంది కదండి. మళ్ళీ అలాగనే నిన్న మొన్న వర్షాలు వచ్చినాయి కాబట్టి కొంచెం చింత చిగురు దొరుకుతుంది అని దొరుకుతుందన్న కోరికతోటి అనమాట, ఒక హోప్ పెట్టుకొని అయితే మేము ఇలా చెట్టు దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామండి. అయితే మా గార్డెన్లో మొత్తం కూడా ఇలా పిచ్చి చెట్లు అనమాట. మొత్తం గార్డెన్ అంతా కూడా పనికిరాని చెట్లన్నీ వచ్చేసినాయి. వీటన్నిటిని దాటుకొని దారైతే ఉంటుంది, కానీ ఈ చెట్లు వచ్చినాయి కాబట్టి మొత్తం పిచ్చి మొక్కలు అనమాట. అసలు అన్నీ కూడా ఒక్కటి కూడా ఇప్పుడు ఈ పనికి వచ్చే మొక్కలు లేవండి ఇందులో. ఇంకా వీటన్నిటిని దాటుకొని మేమైతే చెట్టు దాకా వెళ్ళాలి. చెట్టు దాకా వెళ్ళి చింత చిగురు కోసామా కొయ్యలేదా, కోస్తే ఎంత కోసుకొచ్చాము అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. తన్ని లంచ్కి పిలిచా కాబట్టి ఇలా చింత చిగురు పప్పు, అలాగనే కొబ్బరి చట్నీ అనమాట. కొబ్బరి చట్నీ తర్వాత వంకాయ కూడా బాగా ఫేమస్ కదండి మన వంటలకి. అందువల్ల వంకాయలు కూడా నిన్న మీకు వీడియో షేర్ చేశాను. వాళ్ళు ఇచ్చిన వంకాయలు మనం 10 మందికి అలా వండి పెడితే మంచిగా భోజనం పెడితే తృప్తిగా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న ఆశతోటి అయితే ఈరోజైతే వంట అనేది ప్రిపేర్ చేయబోతున్నాను. వాళ్ళు లంచ్ టైం కల్లా వస్తామా ఆంటీ అని చెప్పారు. ఇప్పుడే ఫోన్ చేసా వాళ్ళకి, మీరు వచ్చేదాన్ని బట్టి వంటలు ప్రిపేర్ చేస్తాను అంటే మేము లంచ్ టైం కల్లా వస్తామా ఆంటీ అన్నారు. అయితే ఇప్పటికిప్పుడే మేమిద్దరం అనుకొని మా వారు నేనైతే చింత చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఆ చింత చిగురు కోసిన తర్వాత మీకు వీడియో షేర్ చేస్తాను. చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. కాకపోతే బాగా పిచ్చి చెట్లు అనమాట మొత్తం కూడా. మనం వెళ్ళడానికి కూడా కొంచెం దారి మంచిగా చేసుకొని అయితే వెళ్ళాలి. అలానే చేసుకొని అయితే వెళ్తున్నాము. ఒక కర్ర కూడా పట్టుకొచ్చుకున్నాము, ఎందుకంటే ఏమన్నా ఉంటాయి కదండి, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అలా కర్ర తీసుకొని చెట్టు దాకా అయితే వచ్చేసాము. చిగురు అయితే కొంచెం ఉంది, కాకపోతే ఎక్కువ లేకపోయినా కానీ కొంచెం పప్పులోకి వచ్చేంత అయితే అనిపించింది మాకు కూడా. నేను కూడా చింత చిగురు కోయటానికైతే చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూశారు కదండి, ఎప్పుడు కోసినా కానీ చింత చిగురు అయితే ఎంతమంది కోస్తూ ఉంటారండి ఈ చెట్టుకి. ఎప్పుడు ఎవరు కోసినా కానీ వాళ్ళకైతే ఖచ్చితంగా పప్పులోకి అయితే వస్తూ ఉంటుంది. ఇంకా ఈరోజైతే మాకు కూడా వస్తుంది అనుకుంటున్నాను. నేను చక్కగా ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి చక్కగా అయితే చింత చిగురు కోసిన తర్వాత ఎంత వచ్చింది అనేది అయితే మీకు షేర్ చేస్తాను. సో మా బేళ్ళకండి కొంచెమే దొరికిందనమాట. అసలు ఎక్కువైతే దొరకలేదు. ఒక నా చేతిలో పట్టుకొని చూపిస్తా. ఇంకా ఇగోండి చూశారు కదా, ఇంకా కొంచెం దొరికింది అంతే. పిరికెడు కూడా దొరకలేదనమాట. అంటే కొంచెం ఒక చిన్న గ్లాసు పప్పు వేయటానికి కూడా దొరకలేదు. అయితే ఇంకొక హోప్ ఒకటి ఉందండి. మనకి ఎప్పుడన్నా చింత చిగురు కావాలి అంటే మన దగ్గరే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారనమాట. అయితే వాళ్ళకి కొంచెం నిన్న ఆలోచించి నిన్న చెప్పినట్టయితే ఖచ్చితంగా ఇవాళ అందించేవాళ్ళు. అయితే ఇప్పుడైతే ఒక మాట చెప్పి చూస్తాను. సరే ఉంది అనుకోండి, ఒకసారి వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కోసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, అదైతే మనకు పంపిస్తారు. ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి ఉంటే మాత్రం ఇలా ఈ పప్పు అయితే ప్రిపేర్ చేద్దామనుకున్నానండి. నాకైతే మనసులో వచ్చింది ఆలోచన. మళ్ళీ ఆ బాబు ఎప్పుడు వస్తాడో, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కదండి. మన ఇంటికి వచ్చాడు కాబట్టి మనం ఇలా ప్లాన్ చేసుకున్నా నేను. ఓకే అండి, ఆ చింత చిగురు దొరికితే మాత్రం అది కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను. అలాగనే మొన్న వర్షాలు పడ్డ రోజు మా వారు ములక చెట్లు విత్తనాలు పెట్టారటండి. అవి కూడా సెర్చ్ చేస్తున్నాను అనమాట. ఎక్కడ పెట్టారు, వచ్చినాయా రాలేదా అని అయితే చూస్తున్నా. అయితే నేను అంటున్నా కదా, వర్షాలు లైన్గా పడుతున్నాయి కదా, ఇంకా మొలిచే ఉంటాయండి, మనకి కనపడతాయిలేండి. మొక్కలు పెద్దవైన తర్వాత కొంచెం ఇంత చెత్తలో మనం కూడా వెతకలేము కదా అని చెప్తున్నాను. అయితే ఈ మధ్యలోనే పెట్టారట అండి విత్తనాలు అనేది. సరే చూద్దాము. మన గార్డెన్లో కూడా ఇంతకుముందు ఎన్ని మొక్కలు మొలిచినాయి, ఎంత పెద్ద గార్డెన్ ఏందో కూడా మీకు చూపించాను నేను. ఇంకా ఈ సంవత్సరం అయితే నేను ఇంట్రెస్ట్ అయితే చూపించలేదండి ఇంతవరకు మొక్కల మీద. చూపించాలంటే అంటే చెత్త బాగా వచ్చేటప్పటికి నాకు కూడా కొంచెం ఇవన్నీ క్లీన్ చేయాలంటే చాలా ప్రాసెస్ అండి. ఇదంతా కొంచెం బిజీ అనమాట ఇంట్లో.
అందువల్ల ఇంకా గార్డెన్లోకి అయితే రాలేదు. నేను రాకపోయినా కానీ వచ్చే మొక్కలన్నీ కూడా మంచిగా పోయినసారి పెట్టిన విత్తనాలన్నీ కూడా ఇలా చక్కగా చిక్కుడుకాయలు ఎన్ని చూపించానో మీరు చూసారు కదా. చిక్కుడుకాయ చెట్లు, కాకరకాయ చెట్లు అన్నీ నేను పెట్టకుండా తీగలన్నీ కూడా వచ్చేసినాయి. వీటికి ఫర్దర్గా మనం ఏం చేయాలనేది చూడాలి. అలాగనే ఇక్కడ పెద్దదండి ఈ చెట్టు, పెద్దదైపోయింది రేగి చెట్టు, కానీ ముళ్ళు పడుతున్నాయి. అటువైపు ఇంట్లో కూడా గాలి వచ్చినప్పుడు వస్తున్నాయి. ఇవి తీద్దామా అన్న ఒక ఆలోచన ఉంది, కానీ మొక్క పెద్దదయింది, కాయలు వచ్చినాయి. మరి ఇప్పుడు తీద్దామా వద్దా అని మళ్ళీ కొంచెం ఫీల్ అయితే అవుతున్నాను. చూద్దాం ఏం చేస్తాననేది చూద్దాం. అలానే జామ చెట్టు కూడా బాగా వచ్చేసిందండి ఈ సంవత్సరం మొత్తం కూడా, కానీ కోతులు అయితే ఒక్క కాయ కూడా ఉంచట్లేదండి. చిన్ని జామకాయలు, ఓ సూపర్ సూపర్ సూపర్. ఇన్ని కాయలు వచ్చిన తర్వాత నేను ఇప్పుడే అండి జామ చెట్టుని చూడటము. మనకి తినే వస్తువులు అయితే, తినే కాయలు ఇట్లాంటివి అయితే కోతులు మందాకైతే రానియవు. బాగా వచ్చినాయి అన్నమాట కాయలు ఇవి. ఇదిగోండి మొత్తం కూడా ఈ కొంచెమే వచ్చిందండి. ఇంకా కొంచెం అన్నా వచ్చినట్టయితే, కట్టు పిడికడు కూడా రాలేదు. ఇంకా కొంచెం వచ్చినట్టయితే మంచిగా పప్పులో వేసి ఈరోజైతే నేను వాళ్ళకి లంచ్ అయితే ఇలా మంచిగా చింత చిగురు పప్పు వేసి వండుదామనుకున్నానండి. ఇంకా ఒక ఫోన్ కూడా చేసేసి వాళ్ళు తెస్తే మాత్రం ఇది అది యాడ్ చేసేసి పప్పు అయితే చేస్తాను. ఇది అండి మా ఇంటికి వచ్చే వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ తోటి భోజనం పెడదామని చెప్పి నా ప్లాన్ అనమాట. నా ప్లాన్ మరి దేవుడు ఏం చేస్తాడో తెలియదు. లేదనుకోండి ఈ చింత చిగురు పప్పు బ్రేక్ అయితే మాత్రం చక్కగా దోసకాయ పప్పు కానీ టమాటా పప్పు కానీ వండేసి అయితే వాళ్ళకి చక్కటి భోజనం అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తానండి. ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో నాకైతే చింత చిగురు దొరకలేదని చెప్పి ఫీల్ అయ్యాను, కానీ ఒకళ్ళ ఇంటికి చెప్పా కదండి. అయితే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదనమాట. నా దురదృష్టం అని అనుకున్నాను. ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు కాబట్టి ఈరోజు చింత చిగురు పప్పు లేదేమో అనుకుంటే మా సారు సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి కనుక్కుంటా అంటే నిజంగా అండి వాళ్ళ ఇంట్లో నేను చెప్పా కదా పోయినసారి కూడా మేము అడిగితే వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉందండి, అమ్మగారు పంపిస్తా అని చెప్పి పంపించారు. అడగంగాలోనే చింత చిగురు చూడండి అండి ఎంత చింత చిగురు పంపించారో. చక్కగా బాగా అనిపించింది నాకైతే. ఈరోజు చింత చిగురు పప్పు చేయలేనేమో అనుకున్నాను, కానీ గుడ్ లక్ అనమాట. ఐ ఆమ్ వెరీ 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 హ్యాపీ అనమాట. ఆల్వేస్ ఎప్పుడు దేవుని నమ్ముతూ ఉంటాను చెప్పా కదండి. నిజంగా నా కోరిక దేవుడు విన్నాడో ఏమో, కానీ చక్కగా అయితే ఇలా చింత చిగురు అయితే పంపించేశాడండి. ఇంకా సో నైస్ అనిపించింది నాకైతే. పంపించిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. అంటే మనం ఎంత డబ్బులు పెట్టినా కానీ ఒక్కోసారి ఈ వస్తువుని కొనలేమండి. ఇప్పుడు వేరే అనుకున్నాము కర్రీస్ అవి టకటక కొనుక్కొచ్చుకుంటాము. ఈ కూర బదులు ఇంకొక కూర, చుక్కకూర, పాలకూర అలా ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటాము, కానీ ఇది చింత చిగురే కావాలి అనుకుంటే దొరకదనమాట. కానీ ఓ మై గాడ్ మాకైతే దేవుడు ఉన్నాడు అనిపించింది. చక్కగా వాళ్ళైతే చింత చిగురు ఇచ్చేసారండి మాకు. చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో ఇంత లెంతీ వీడియోలైనా కానీ మీరు ప్రశాంతంగా చూస్తున్నందుకు మీ అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.